ఈరోజు ఈ సక్సెస్ మీట్లో నేను కూడా పార్టిసిపేట్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సినిమా స్టార్టింగ్ నుంచి చెప్పాలి. ఒక కాన్సెప్ట్ తీసుకొని ప్రొడ్యూసర్ గారు అంటే ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నా తీసే విధానం, సినిమాలు చాలా వస్తుంటాయి కానీ అందులో రిలీజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే రిలీజ్ అయ్యే వరకు తేవడం అంటే చాలా కష్టం. దానికి ఫస్ట్ సురేష్ గారే మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక ఉగ్గు కళాకారుల నేపథ్యంలో ఈ సినిమాని తీసుకురావడము, ఈ వాళ్ళ జీవన ఎట్లా విధాన శైలి ఎలా ఉంటుంది అనేది చూపించడం చాలా అరుదు. అంటే ఇప్పటివరకు ఒగ్గు కళాకారుల మీద సినిమాలు రాలేవు. ఇది మొదటి సినిమా, చరిత్రలో ఇది మిగిలిపోయి ఉంటుంది. అండ్ ఇంకోటి రాంబాబు గారు, ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని, ఇక్కడెక్కడో ఆయన సోల్ ఉంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే చాలా జెన్యూన్ పర్సన్, అసలు ఉండాల్సిందే. ఇట్స్ లైక్ ఎ జర్మ్. ఎందుకంటే నేను షూట్లో మేము షూట్ చేస్తున్నప్పుడు లైట్ పట్టుకోవాలి వస్తే చాలామంది ఉన్నారు అక్కడ. ఆయన పక్క నుండి ఆయన పట్టుకున్నారు. అసలు కొంతసేపు వరకు నాకు తెలియదైనా డైరెక్టర్ అనే విషయం. అంటే వచ్చాక కలిసాము, బట్ ఫాస్ట్గా అయిపోయింది. అది ఒక్క రోజులో సాంగ్ మొత్తం షూట్ చేశారు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ప్రొడ్యూసర్ గారిని నేను నిన్ననే చూసాను. అంటే ఇందాక అన్నారు కదా వచ్చారేమో, అందరూ అంటున్నారు కదా ప్రొడ్యూసర్ గారు లేకుండా బ్యాక్ ఎండ్ చేశారని. నిజంగా అంటే ఒక చిన్న, నేను మొదటిగా చెప్పాల్సింది, ఇవన్నీ పక్కన పెడితే నేను మొదటిగా చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమా చేయడానికి కారణం ఏంటంటే ఒగ్గు కళాకారులు అండ్ నా ఫేవరెట్ మా మల్లన్న స్వామి, ఆయన గురించి ఈ సినిమా చేశాను. అంటే స్టోరీ చెప్పారు, ఇట్లా ఉంటుంది, ఒగ్గు కళల నేపథ్యంలో ఉంటుంది, ఒగ్గు కళాకారుల నేపథ్యంలో ఉంటుంది. అంటే ఇంకా మీకు తెలుసు అందరికీ, నేను చిన్నప్పటి నుంచి నా ఆట పాట ఒగ్గోళ్ళు లేని మేము లేని ఒగ్గోళ్ళు లేదు. అంటే శివశక్తులు ఒగ్గోళ్ళు కలిసి రెండు చేతులు కలిస్తేనే సపోర్ట్ అవుతాయి అన్నట్టు మేము ఎప్పటి నుంచో ఉంటాము. దానికి వాళ్ళకి ఈ వంతుగా నేను కూడా నా కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళతో ఉన్న నా అవినాభావ సంబంధాన్ని ఇందులో చూపించినట్టు ఉంటుంది. నేను చెయ్యాలి, ఎందుకంటే ఒగ్గు కళాకారులు అందరూ నన్ను ఆడపడుచుగా భావిస్తారు. కాబట్టి వాళ్ళకి నేను ఈ సినిమా ఖచ్చితంగా చెయ్యాలి అని అనుకొని చేశాను. ఈరోజు కేవలం నేను ఇక్కడికి వచ్చింది కూడా సక్సెస్. నేను ఉన్నది ఒక సాంగ్లో మాత్రమే. బట్ నేను ఎందుకు వచ్చానంటే ఒక సినిమాని ఆదరించి ఒక ఒగ్గు కళల మీద సినిమా తీయడం అని అంటే వాళ్ళు బ్రతకాలి. వాళ్ళ లైఫ్, ఎంతమంది టెక్నీషియన్స్ పనిచేశారు, ప్రొడ్యూసర్ గారు డబ్బులు పెట్టారు. కాబట్టి ఆయన బయటికి రావాలంటే ఖచ్చితంగా మనం మాట్లాడాలి. మన తెలంగాణ కల్చర్ని రిప్రజెంట్ చేశారు కాబట్టి ఆయనకు సపోర్ట్ చేయాలి. నేను ముఖ్యంగా గవర్నమెంట్ని కూడా కోరుకుంటున్నది ఏంటంటే ఇలాంటి సినిమాలకు మీరు సబ్సిడీస్ లాంటివి ఇచ్చి ఇలాంటి సినిమాలను ప్రోత్సహిస్తే చాలా చాలా బాగుంటుంది. థియేటర్స్ విషయంలో కానీ థియేటర్స్ పెంచాలి అండ్ గవర్నమెంట్ కొన్ని సబ్సిడీస్ పెట్టాలి ఇలాంటి సినిమాలు. ఎందుకంటే అంతరించిపోతున్న కళలని ఈరోజు మనం ఇట్లాంటి వాళ్ళు వెలికి తీస్తున్నారు. కాబట్టి సురేష్ గారు నిజంగా ఈ విషయంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ బన్నీ హీరో మన తెలంగాణ బిడ్డ కాబట్టి ఈరోజు తెలంగాణలో చాలా తక్కువగా వస్తుంటారు హీరో హీరోయిన్స్. సో ఖచ్చితంగా మన తెలంగాణ వాళ్ళని సపోర్ట్ చేయాలి. అందరూ రావాలి, అందరూ ఉండాలి. కానీ మన ప్రాంతీయంలో కూడా కొంత ఉండాలి, మన వాళ్ళు ఉండాలి. అండ్ హీరోయిన్, ఆల్ ది బెస్ట్ టు యూ. యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. కనిక కదా, కనిక, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అండ్ యూ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ దిస్ మూవీ. ఆ అమ్మాయి తెలుగు అర్థం కాదు కాబట్టి చాలా బాగా చేసింది. వీళ్ళిద్దరూ బాగా చేశారు. అండ్ నన్ను ఈ సినిమాకి తీసుకొచ్చింది మాత్రం డైరెక్టర్ గారు చెప్పారు నాకు, నేను ఫస్టే రాసుకున్నానమ్మా ఇందులో ఒక సాంగ్ మీతో చేయించాలి అని. కానీ ఆ టైంలోనే కరెక్ట్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో రాజు మాస్టర్తో నేను వర్క్ చేస్తున్నాను. అప్పుడు రాజు మాస్టర్ గారితో మాట్లాడి నన్ను ఒప్పించారు ఈ సాంగ్కి. రాజు మాస్టర్ మీకు కూడా థ్యాంక్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా పని రాక్షసుడు, సైకో అదేదని చాలా అంటున్నారు కదా పాపం. నిజంగా నైట్ అంతా నేను క్యారీవైన్లోకి వెళ్తే వచ్చేసేమన్నాడు. అంటే మేము కొంచెం రిహార్సల్స్ చేసాము, ఎక్కువ కూడా కాదు, ఒక 2 hours 3 hours చేసాము అంతే. దానికి నేను క్యారీవైన్లోకి వెళ్తుంటేనే రమ్మనండి టెక్నికల్గా టైం తీసుకున్నారు తప్ప కొంచెం సేపు కూడా రెస్ట్ ఇవ్వలేదు. కొన్ని షార్ట్స్ మీరు బాగా చూసినట్టయితే తెల్లారిపోయింది, నైట్ అంతా చేసాము. కానీ ఎలా మేనేజ్ చేశారో నాకు తెలియదు. బట్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. మీరు అలా చేయడం, మేము స్క్రీన్ మీద అలా కనపడ్డామంటే మీరు అంత సైకోలా బిహేవ్ చేస్తేనే మేము అలా కనపడ్డాం. లేకపోతే దానికి ఇంకో రోజు షూట్ చేయాల్సి వస్తుండే. ప్రొడ్యూసర్ గారు డబ్బులు మిగిలిచ్చారు మీరు ఒక్క రోజులో చేసి. నేను అన్న ఒక్క రోజులో అవుతుందా? ఇంట్లో మూమెంట్స్ ఉన్నాయి, హుక్ స్టెప్స్ ఉన్నాయి అందులో, అండ్ అంతా ఆర్టిస్టులు కూడా ఉన్నారు.
నైట్ అసలు ఎంత భయంకరంగా ఉంది, పెద్ద విగ్రహము. అక్కడ దాని ముందు నిల్చోవాలంటే అసలు సౌండ్స్ కానీ అక్కడ అంటే